ఒకప్పుడు నా స్కిన్ పింపుల్స్‌తోని, ట్యాన్‌తోని చాలా గలీజ్‌గా అనిపిస్తుండే. స్కిన్ క్వాలిటీ కూడా అంత బాలేకుండే. ఇప్పుడు ఇట్లా చేంజ్ కావడానికి నేను ఏమేం చేసినా అనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా. మన గెయినింగ్‌లో ఈరోజు డే 6 అండ్ ఈరోజు బ్యాక్ అండ్ ట్రైసెప్ ట్రైన్ చేయబోతున్నా. అండ్ ఈరోజు నా ఎంప్టీ స్టమక్ వెయిట్ వచ్చేసి 66 ఉందన్నమాట. కొంచెం క్యాలరీస్ ఇంక్రీజ్ చేసినాం కదా! ఆ కొంచెం స్లైట్ ప్రోగ్రెస్ తెలుస్తూనే ఉంది. అండ్ నా బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నా విచ్ ఈస్ ఓట్ షేక్. నా స్కిన్ ఇట్లా చేంజ్ కావడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి నా ఈటింగ్ హ్యాబిట్స్, దాంతో పాటు హైడ్రేటెడ్‌గా ఉంటానన్నమాట. కంపల్సరీ ఎంత అయినా కూడా ఎవ్రీడే 3 లీటర్స్ అన్న మినిమం వాటర్ తాగడానికి ట్రై చేస్తా. దాంతోపాటు నా డైట్‌లో వెజిటేబుల్స్ చాలా ఎక్కువ యాడ్ చేసుకుంటా. మన ఫైబర్ అనేది మన గట్‌ని క్లీన్‌గా ఉంచుతా అనమాట. దాంతోపాటు హోల్ ఫుడ్స్ తినడానికి ట్రై చేస్తాను నేను. మీరు ఇవన్నీ ఆన్ పాయింట్ ఉన్నారు అంటే దాని తర్వాత మీరు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌కి వెళ్ళండి. ఏదైనా స్కిన్ కేర్ బ్రాండ్ ఒక క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, దాంతోపాటు డబ్బులుంటే సీరం తీసుకోండి, బెటర్ మీకు. అంతేగాని ఏదో స్కిన్ కేర్ రొటీన్ లేకపోతే ఏదో ఒక ప్రోడక్ట్ మీ స్కిన్ చేంజ్ చేసేయదు. ఎప్పుడైనా మీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది మంచిగా ఉండాలి. ఎప్పుడైతే మీ గట్ క్లీన్ ఉంటుందో అప్పుడే మీ స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ ఈరోజు నా వర్కౌట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నా విచ్ ఈస్ బ్యాక్ అండ్ ట్రైసెప్. చాలా మంది ఏం వర్కౌట్ చేస్తున్నావు అన్ని క్లియర్గా చెప్పు అంటున్నారు. ఇక్కడ ఒక హెవీ అనే యాప్ లోగో ఇస్తున్నా చూడండి. ఇది ఒక ఫ్రీ వర్షనే. సో ఇది నాట్ స్పాన్సర్డ్ అనమాట. జస్ట్ నేను యూజ్ చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా. దీనిలో నా వర్కౌట్స్ ఉంటాయి, మీరు చెక్ చేయొచ్చు అనమాట, దాంట్లో ఫాలో అవ్వచ్చు. సో అట్లా అని. అండ్ ఇది నా బ్యాక్ కండిషన్. వర్కౌట్ తర్వాత ఈరోజు మీల్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నా. 2750 క్యాలరీస్ తిన్నా. రేపు మళ్ళీ కలుద్దాం.